వాన తగ్గింది వరద ఆగింది అంటూ సాక్షి ఒక ఐటమ్ని ప్రొజెక్ట్ చేసింది. ఈ ఐటెంలో ఉన్నటువంటి స్పెషాలిటీ ఏంటంటే అమరావతి ప్రాంతంలో ఇంకా అంటే ఫోటోలతో సహా కథనాన్ని ప్రచురించింది. వాన తగ్గింది వరద తగ్గింది కానీ అమరావతిలో నీరు మాత్రం ఇంకా తగ్గలేదు. ఇక్కడ నీరు ఇంకటం లేదు, ముందుకి కదిలే మార్గం లేదు. ఫలితంగా ఇప్పటికీ అనేక ప్రాంతాలు తటాకాల్ని తలపిస్తున్నాయి. గత నెల 30-31 తేదీలో ఉమ్మడి కృష్ణా గుంటూరు జిల్లాలో భారీ వర్షాలు కురిశాయి. అదేవిధంగా ఎగువ ప్రాంతాల్లో కురిసిన వర్షాల వల్ల అటు బుడమేరు ఇటు కృష్ణానదికి వరద పోటెత్తింది. ఈ నెల 1వ తేదీ నుంచి 10 రోజుల పాటు కృష్ణా నదికి వరద కొనసాగింది. దీంతో అమరావతి ప్రాంతాన్ని వరద ముంచేసింది. ప్రధానమైనటువంటి సీడ్ యాక్సిస్ రోడ్డుతో పాటుగా హైకోర్టు, సచివాలయం తదితర ప్రాంతాలకు వెళ్లే రోడ్లు నీట మునిగినాయి. 4-5 రోజులు రాకపోకలు సాగించడం కూడా కష్టతరంగా మారింది. సివిల్ సర్వీస్ అధికారులు, ఎన్జిఓలు, క్లాస్ 4 ఉద్యోగుల కోసం నిర్మిస్తున్నటువంటి భవన సముదాయాల చుట్టూ భారీగా వరద నీరు చేరింది. అయితే కృష్ణానదికి వరద తగ్గి 20 రోజులైనా శనివారానికి కూడా అమరావతిలోని అనేక ప్రాంతాలు నీటిలోనే నానుతున్నాయి. సీడ్ యాక్సిస్ రోడ్డు వెంబడి హైకోర్టు పక్కన సివిల్ సర్వీస్ అథారిటీ, ఎన్జిఓలు, క్లాస్ 4 ఉద్యోగుల కోసం నిర్మిస్తున్నటువంటి భవన సముదాయం వద్ద నీరు పెద్ద ఎత్తున నిలిచిపోయింది. ఇది రాసుకొచ్చింది. ఇందులో కొంత నిజం కొంత అబద్ధం. అక్కడ నీళ్లున్న మాట వాస్తవం. అయితే ఇది కృష్ణానది వరద కాదు, అది అబద్ధ ప్రచారం చేస్తున్నారు. కృష్ణానది వరద ఆ కట్ట దాటి ఇటుకు రాదు. కట్ట వెనకాల ఉన్నటువంటి ప్రాంతాలన్నీ మునిగినాయి, అది వాస్తవం. చంద్రబాబు గారి ఇంట్లోకి వెళ్ళిందో లేదో తెలియదు, ఎందుకంటే అది ఎవరు సాక్షి చెప్పింది. కానీ అది జాగ్రత్తగా వాళ్ళు మేనేజ్ చేసుకున్నారు. ఇసుక బస్తాలే పెట్టారంటున్నారు, లోపలికి వెళ్ళినాయో లేదో తెలియదు, అది పక్కన పెట్టారు. ఆ పక్కన ఉన్నవన్నీ మునిగిన మాట మాత్రం వాస్తవం. స్వయంగా ఆయన వంతెన సత్యనారాయణరాజు చెప్పారు. అది కట్టకి బ్యాక్ సైడ్, అంటే కృష్ణానది లోపల భాగం కాబట్టి అది కట్ట యువతలకి రాల. ఎందుకంటే హైకోర్టుకు సెలవు ఇవ్వమంటే కూడా ఇవ్వాల, జడ్జి గారు వెళ్ళారు. కృష్ణానది ఆ కట్ట మీద నుంచి వస్తుంటే క్వశ్చనే లేదు, ఖచ్చితంగా ఆగిపోతుంది. కానీ వెళ్ళారు, కోర్టు నడిచింది కాబట్టి అది కాదు. ఈ నీళ్ళన్నీ ఎక్కడవి? పాలవాగు, కొండవీటి వాగు, ఆ వాగుల నుంచి వచ్చిన నీళ్లు, కుండపోత వర్షాల వల్ల వచ్చిన నీళ్ళు. అదంతా మట్టి, సారవంతమైన మట్టి ఉన్నటువంటి నేల ఏరియా కాబట్టి ఆ నీళ్లు ఇంకట్లేదు. ఇంకోటి అవి అవతలకి వెళ్ళడానికి ఛాయిస్ లేదు. కాస్త ఎండలు బాగా వస్తే ఎండితే మళ్ళీ లోపు వర్షాలు పడుతున్నప్పుడు వస్తూ ఉంటాయి. ఇంకోటి ఇప్పుడు ఈ క్లాస్ 4 ఎంప్లాయీస్ భవనాలు, వాటి చుట్టూ నీళ్ళు ఇప్పుడు కాదు అప్పటి నుంచి ఉన్నాయి. అవన్నీ తోడాల్సినటువంటి అవసరం ఉంది. కొంత నిజం కొంత అబద్ధం ఉందన్నమాట.